హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చపాతీ, నాన్, అలాగే రోటీస్ ఇలాంటి వాటిల్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే గోబీ మటర్ కర్రీ చేస్తున్నానండి. సో ఈ చలికాలంలో తెలిసిందే కదా, మనకి మంచిగా ఉండే కాలీఫ్లవర్స్ అలాగే మటర్ దొరుకుతూ ఉంటాయి కదా. సో వాటితో ఇలా కర్రీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా జీలకర్ర చిట్లిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఆనియన్ ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. సో తర్వాత వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 1 కప్ టొమాటో పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ టొమాటో పేస్ట్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని మగ్గించుకోవాలన్నమాట. మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టొమాటో మగ్గి దగ్గర పడేలోపు ఇక్కడ మనము 1/2 కప్పు పెరుగు తీసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూను కారం, అలాగే 1.5 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను పసుపు, అలాగే 1/2 స్పూన్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు అనేది ఫామ్ కాకుండా. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో ఇప్పుడు మనం టొమాటో మగ్గిందో లేదో చూద్దామన్నమాట. సో ఇక్కడ చూసారా, టొమాటో బాగా మగ్గిపోయింది. సో వాటర్ అనేది అంతా ఎవాపరేట్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకున్న పెరుగు మిక్చర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి 1 కప్ వచ్చేసి గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. సో అవే పచ్చి బఠానీలు, ఫ్రెష్ పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నాను అనమాట నేను. సో వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఆ మిక్చర్ అంతా కొంచెం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకే 1 కప్ వచ్చేసి కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకొని దీన్ని అంతటిని ఇప్పుడు నీట్గా కలుపుకోవాలన్నమాట, ఈ మసాలా అంతా కాలీఫ్లవర్కి పట్టేటట్లు. సో ఇలా నీట్గా కలిపేసుకొని అలాగే ఇందాక మనం మసాలా పీస్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసి నేను ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో వీటిని కూడా యాడ్ చేసేసి సాల్ట్ ఏమైనా కావాలి అనుకుంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. నాకు కొంచెం తక్కువైంది, సో అందుకే నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మంటను వచ్చేసి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సో ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా చూసినట్లయితే మనకంతా బాగా మగ్గిపోయాయి అన్నమాట. సో మటర్ అలాగే గోబీ కూడా చాలా బాగా ఉడికిపోయింది. సో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ మళ్ళీ ఏమైనా సాల్ట్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి చపాతీల్లోకి, నాన్స్, ఇలా ఏవైనా కానీ రోటీస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సో దీన్ని ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే.